హైదరాబాద్ లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు తెరపడింది. విఘ్న నాయకుడి నిమజ్జనానికి తరలి వెళ్లగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జంట నగరాల్లో కన్నుల పండుగగా గణేష్ విగ్రహాల శోభాయాత్రలు కొనసాగాయి. పాత బస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశనంటాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ఈ తెల్లవారుజాము నుంచి వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. ఖైరతాబాద్ లో కొలువు తీరిన విశ్వ మహాగణపతి శోభాయాత్ర కొద్దిసేపటి కిందటే ముగిసింది. భారీ క్రేన్ సాయంతో ఈ 69 అడుగుల మహా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. అంతకుముందు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులిచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణల లక్షలాది మంది భక్తజన సందోహం మధ్య బడా గణపతిని గంగమోడికి చేర్చారు. ముందుగా ఊహించినట్టే మధ్యాహ్నం 1:20 మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఈ ఉదయం మంగళహారతితో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి తరలాడు. అర్ధరాత్రి 12 గంటలకు బడా గణేష్ కు కలశ పూజ నిర్వహించారు నిర్వాహకులు. అనంతరం ట్రాలీపైకి చేర్చారు. 50 టన్నుల బరువు గల అతి భారీ విగ్రహం కావడం వల్ల ప్రత్యేకంగా విజయవాడ నుంచి టస్కర్ ట్రాలీని తెప్పించారు. ఈ ట్రాలీ సామర్థ్యం 200 టన్నులు. ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర రాజ్ దూత్ చౌరస్తా, సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మధ్యాహ్నం 12:15 ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన క్రెయిన్ నంబర్ 4 కు చేరుకుంది. దాదాపుగా గంట పాటు నిమజ్జనం ఏర్పాట్లు కొనసాగాయి. టస్కర్ ట్రాలీ మీద ఉన్న విగ్రహాన్ని క్రేన్ పై చేర్చడానికి 40 నిమిషాల సమయం పట్టింది. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ను 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని కళ్లారా వీక్షించడానికి తెలంగాణతో పాటు పొరుగునే ఉన్న ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో 5 నుంచి 6 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నట్లు అంచనా. లక్షలాది మందితో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, లుంబిని పార్క్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.